హుస్నాబాద్ పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమం హుస్నాబాద్ పట్టణ గాంధీ చౌరస్తాలో కల్లుగీత కార్మిక సంఘం వివిధ పార్టీల నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాన్య మధ్యతరగతి గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న అప్పుడున్నటువంటి మొఘల్ రాయ్ సామ్రాజ్య అక్రమాలను అన్యాయాలను చూసి నేను చనిపోయినా మంచిదే, ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలనే పట్టుదలతో 12 మంది సైనికులతోటి పోరాటం ప్రారంభించి 12,000 సైనికులను తయారు చేసుకుని చివరికి గోల్కొండ కోటను జయించి 6 నెలలు పరిపాలించిన చరిత్ర చూశాం. ఆయన పరిపాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమం కొరకు అప్పుడున్నటువంటి పీడిత పన్నులు వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఎంతో గొప్ప పోరాట పటిమ చూసినప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారులు ఆయన వాడినటువంటి వస్తువులు, ఆయన విగ్రహం చరిత్రను లండన్ మ్యూజియంలోని ఇప్పటికీ భద్రపరిచారు. అంటే గొప్ప వీరుడని గుర్తించారని అర్థం చేసుకోవాలి. కొంతమంది అగ్రవర్ణ రాజులు కావాలనేటటువంటి ఆయన చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం కూడా చేసిన వ్యవస్థ ఉన్నది. ఇప్పటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళితే కఠినమైన సమస్యలను కూడా పరిష్కరించుకునే శక్తి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమంలోని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ గౌడు, గట్టు మల్లేశం గౌడు, పూదరి రామస్వామి గౌడు, తాళపల్లి రాజయ్య గౌడు, బండి శంకర్ గౌడు, పెద్ద రవీందర్ గౌడు, అలాగే బత్తిని శ్రీకాంత్ గౌడు, పూదరి రాజయ్య గౌడు, నాయకులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీఎస్పీ పార్టీ నాయకులు ఏనుగందుల శంకర్, ఎండి ఆయుబు, సాబీరు తదితరులు పాల్గొన్నారు. ఎదిరించడం ప్రారంభించి చివరికి 12,000 సైనికులను తయారు చేసి గోల్కొండ కోటను, అదేవిధంగా భువనగిరి కోటను, వివిధ కోటలను జయించి ఆయన దాదాపు 6 నెలల పాటు ఆయన అక్కడ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలిన చరిత్ర మనం చూసినాం. ఇటు చరిత్ర మన లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నది. ఇదంతా గత 16వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర. ఇది మన వాళ్ళు, మన దేశానికి సంబంధించిన నాయకులు లండన్ మ్యూజియంలో పర్యటనకు పోయినప్పుడు మన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర అక్కడున్న మ్యూజియంలో భద్రంగా ఆయన గురించి అక్కడ వాళ్ళు లిఖించడం జరిగింది, భద్రపరచడం జరిగింది. అట్టి గొప్ప వ్యవస్థ ఉన్న ఒక నాయకుడు ఈరోజు ఆయన ఆశయాల ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన సామాన్య మధ్యతరగతి ప్రజల కొరకు అప్పుడున్న పీడిత వ్యవస్థల మీద, అక్రమాల మీద కొట్లాడి ఒక కొట్లాడిన ధైర్యశాలి. అటువంటి లక్ష్యాలతోని ఇప్పటి వ్యవస్థ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది.